ఇండియాకు గుడ్ న్యూస్. తారిక్ రహమాన్ ప్రధాని అయిన 3 రోజుల్లోనే కీలక నిర్ణయం. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన తారిక్ రహమాన్ భారత్తో సంబంధాలను మెరుగుపరిచే దిశగా కీలక అడుగులు వేశారు. గత 2 నెలలుగా నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోనున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ లో కొత్త సర్కార్ నిర్ణయంతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ శుక్రవారం నుంచి వీసా మంజూరు తిరిగి ప్రారంభమైంది. టూరిజం, మెడికల్, బిజినెస్ వంటి అన్ని విభాగాల్లో భారతీయులకు వీసాలు జారీ చేయనున్నారు. భారత్ లోని బంగ్లా రాయబార కార్యాలయంలో సేవలు మొదలైనట్లే త్వరలోనే ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా బంగ్లాదేశీలకు వీసా సేవలు అందుబాటులోకి వస్తాయని భారత రాయబార కార్యాలయ అధికారి అనిరుద్ధ దాస్ వెల్లడించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ యూనస్ తాత్కాలిక గవర్నమెంట్ లో ఇండియా వ్యతిరేక విధానాలు అవలంబించారు. హిందువులపై దాడులు 3 నెలల క్రితం బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులు, అశాంతి పరిస్థితులు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వీసా సేవలను నిలిపివేశారు. షేక్ హసీనా అప్పగించాలని డిమాండ్ చేసింది తాత్కాలిక ప్రభుత్వం. భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయడం కూడా కాస్త ఉద్రిక్తలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. తాజాగా తారిక్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 3 రోజుల్లోనే భారత్ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై ప్రధాని మోడీ పంపిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్ సహకారం బంగ్లాదేశ్ కు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే వీసా పునరుద్ధరణ అనేది 2 దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, వైద్య మరియు ప్రజల మధ్య సంబంధాలు తిరిగి బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.